గంధం బొట్టుగా పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? శివుడికి మూడో కన్ను ఉన్నట్టుగానే మనకు కూడా మూడో కన్ను ఆజ్ఞా చక్రం, మన శరీరంలో 6వ చక్రం. ఇది మన మధ్య మస్తిష్క భాగంలో అంటే ఐబ్రో మధ్యలో ఉంటుంది. ఈ చక్రం యాక్టివ్గా పనిచేయాలంటే కొన్ని ప్రాక్టీసెస్ అవసరం. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు మధ్య మస్తిష్క భాగంలో అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఐబ్రో ప్లేస్లో దృష్టిలో ఉంచుకొని బ్రీతింగ్ చేయాలి. అది కూడా ఓం అనే మంత్రంతోనో లేదా ఓం నమ శివాయ అనే మంత్రంతోనో మంత్రం పఠిస్తూనో శ్వాస మీద దృష్టి పెట్టి ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ బ్లూ లైట్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు జనరల్గా మనకి కాన్సన్ట్రేషన్ కుదరదు. చాలాసార్లు అప్పుడు గంధాన్ని బొట్టుగా పెట్టుకున్నప్పుడైతే అది మన ధ్యాసని ఒక ప్లేస్లో స్టేబుల్గా ఉండేట్లు చేస్తుంది. అందుకని గంధధారణ చేయమని చెప్తుంది మన సనాతన ధర్మం. గంధం బొట్టుగా పెట్టుకొని చేసే సాధన వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడంతో పాటు అవతల మనిషి మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ కూడా కనిపెట్టగలిగే పవర్ కూడా పెరుగుతుందట. మనకి ఇలాంటివే కదా కావాలి. ఇంకెందుకు, ట్రై చేసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.